గడ్డం పీకేస్తూ ఉంటే, పిడికలు బిగించి గుండెల మీద గుద్దుతూ ఉంటే, ఈపి మీద గుద్దుతూ ఉంటే, ఆ యేసు ఎంత సమస్యలు పోయాడో ఆలోచించావా తమ్ముడా? ఎంత శ్రమించాడో ఆలోచించావా గ్రామమా? రక్షణ పొంది ఈరోజు ఇంటి దగ్గర కూర్చున్నావే, నీకు సెలవు లేదా? రక్షణ పొంది కూడా సేవకుడు నేను పిలిచాడే, కనీసం గుళ్ళో కూడా వచ్చి నాలుగు మాటలు వెళ్ళలేనటువంటి దౌర్భాగ్యుడు, దౌర్భాగ్యురాలువా? 175 కేజీల బరువున్న సిలువ కొయ్యతర భుజాల మీద పెట్టి సుదంటి రాళ్లతో నడిచాడైనా విమోచన వాళ్ళని, మాడిపోతున్న మన సిగిరింప చేయాలని, ఎండిపోతున్న మన సత్యశ్రమలకు నడపాలని, తొట్టిల్లిపోతున్న మనల్ని బలపరచాలని, అద్భుతములు మన జీవితంలో జరిగించాలని, పడిపోయిన ప్రార్థన గోడలు కట్టాలని, చెడిపోయిన మన జీవితాలను సరి చేయాలని, నలిగిపోతున్న మన బ్రతుకులను రెండు వల్ల అటు ఇటు ఊగించాలని దేవుడు మనకంత త్యాగం చేశారు. ఎవరన్నా ఉన్నారండి? ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారండి? ఎవరైనా మన కోసం దానం చేశారండి? 10 రూపాయలు ఎత్తి 4 రోజులు తిప్పేస్తారు. ఒక పూట అన్నం పెడితే నా ఇంటి దగ్గర అన్నం తిన్నామని అంటారు. కొంచెం ఎక్కించుకుని తిప్పాడంటే ట్యాక్స్ ఎక్కువ మనకు వదలడు. మరి ఎంత త్యాగం చేశాడు దేవుని కోసం. మనం ఏం చేయాలి? ప్రార్థన పూర్వకంగా అందరూ లేచి నిలబడ్డారు కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు. ఇదిగో ఇంచుమించు 3 గంటలకైనా ప్రాణం పోయింది. ఆ వేడిలో, ఆ కొరడా దెబ్బలు తిల్లాడి కొంత మండిపోతూ, ఆ ఎండకి ఎండిపోతున్న దాహంతో ఉన్న వారికి సేదశలకనిచ్చారు.